దేవుని యొక్క సన్నిధానమునికి వెళ్ళినప్పుడు దావీదు తన యొక్క అధికార బలముతో ప్రార్థించేవాడిగా లేడు. తనకున్నటువంటి మరి ధనమును బట్టి గర్వంతో ప్రార్థించేవాడిగా లేడు. తనకి కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి అహంభావంతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా లేడు. అన్నీ లేనప్పుడు ఎలాగైతే తన దీనత్వాన్ని ధరించి దేవుని ఆరాధించేవాడు, అదేవిధంగా అన్నీ కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని ఏం చేస్తున్నాడు అన్నమాట, ఆయన దీనత్వంతో దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. మనుషులకు ఉన్నటువంటి ఒక గొప్ప జబ్బు ఏంటో తెలుసా? ఏమీ లేనప్పుడు చాలా తగ్గించుకుంటారు, ఏడుస్తారు, కన్నీరు కాస్తారు. ఎవరు చూసినా, ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా పట్టించుకోరు. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తూ ఆ రోజు మరి కండ్లలో నుంచి కన్నీరు రాకోకుండా, ప్రార్థన చేయకోకుండా, దేవుని సన్నిధిలో తగ్గించుకోకుండా, దేవుని దృష్టికి వారు ఎంతో 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 దీనత్వాన్ని ధరించినటువంటి వారే గడుపుతారు. కానీ ఒక్కొక్కటి పొందుకున్నప్పుడు ఈ మనిషిలో కొంచెం మార్పులు వస్తాయి అన్నమాట. ఈ మార్పులు వచ్చినప్పుడు ఏమవుతాయంటే, అంతకుముందు వచ్చినటువంటి కన్నీటి ప్రార్థన రాదు, అంతకుముందు ఉన్నటువంటి తగ్గింపు రాదు. అంతకుముందు దేవుని సన్నిధిలో ఎంతో తగ్గించుకొని ఇదిగో వచ్చి కింద కూర్చుంటారు. ఇంకా 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 ఎలా అంటే దేవుడు ఎలా వారి యొద్ద నుంచి ఆశిస్తున్నాడో అంత అలా తగ్గించుకుంటాడు. కానీ కొన్ని వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? సుబ్బిగడు కాస్త ఏమవుతాడన్నమాట, సుబ్బారావు కూడా అవుతాడు.